Is it his personal opinion for that Corinthian church that women should cover their heads, or is it a commandment given by the Holy Spirit? అంటే స్త్రీలు ముసుగు వేసుకోవాలనే దాని గురించి మరి అది పౌలు యొక్క స్వతహాగా ఆయన ఇచ్చిన పర్సనల్ ఒపీనియనా, లేకపోతే పరిశుద్ధాత్మ చేత ఆయన నడిపించబడ్డా? రెండవదిగా ఆ సంఘానికి మాత్రమేనా లేకపోతే అందరికీనా? అది ఫస్ట్ క్వశ్చన్ పాప. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఈవెన్ దో ఇట్ ఈస్ అ స్మాల్ కమాండ్మెంట్, నాట్ హెడ్ వన్ టు ఫాలో, డస్ ఇట్ బ్లాక్ ఎనీ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ బై నాట్ ఫాలోయింగ్ ఇట్? అది మనం చేయకపోతే మనకేమైనా ఆత్మీయంగా హాని కలుగుతుందా అనే క్వశ్చన్. మరి నేమ్ అయితే రాయబడలేదు. ఈ క్వశ్చన్కి మరి ఆన్సర్ అడుగుతున్నారు పాప. ఓకే, మొట్టమొదట పాత రోజుల్లో స్త్రీలు ముసుగేసుకుంటారు, ఆటోమేటిక్గా వాళ్ళు ముసుగేసుకునే వాళ్ళు. ప్రస్తుత తరం యూత్కి ముందు ముసుగేసుకోవడం ఇష్టం లేదమ్మా. మెయిన్ ప్రాబ్లం అది. దాంతో ఏమవుతుందంటే ఏదో ఒక రెఫరెన్స్ కావాలి ముసుగేసుకోకుండా ఉండేదానికి. చాలామంది ఇష్టపడారు. అయితే బైబిల్లోకి నేను వెళ్ళక ముందు గమనించినట్లయితే ఆల్ ద ఈస్టర్న్ కంట్రీస్, ఇజ్రాయెల్ కానివ్వండి, తర్వాత ఇండియా, ఇంకా ఇతర దేశాలు, ఇస్లామిక్ కంట్రీస్, ఇవన్నీ గమనించినట్లయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ రిలీజియన్ వాళ్ళు ముసుగు వేసుకుంటారు. మీరు గమనించలేదు. ఇప్పుడు ఇండియాలో రాజస్థాన్ లేడీస్ మనం చూడవచ్చు, ఎప్పుడైనా వాళ్ళు ముసుగుతోనే కనిపిస్తారు. ఫంక్షనే కాదు, వాళ్ళు కనిపించడమే ముసుగుతో కనిపిస్తారు. అది వాళ్ళ ట్రెడిషన్. ఇకపోతే జూయిష్ ట్రెడిషన్ ఉంది, తర్వాత ఇస్లామిక్ ట్రెడిషన్. ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే చాలా అంటే హెడ్ కవరింగ్ అనేటువంటిది ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అది నెంబర్ 1. రెండవది ఏంటంటే, చాలా సందర్భాల్లో ఈ యొక్క తల ముసుగు వేసుకునే దానికి అయిష్టత చూపిస్తారు, ముఖ్యంగా క్రిస్టియన్ యూత్. అది నేను చెప్తుంటున్నాను. మీరు గమనించండి, ముస్లిం యూత్ చిన్నతనం నుంచి ఇంత అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి కూడా వేసుకొని ఉంటుంది. అంటే నేర్పిస్తారు వాళ్ళకి. దట్స్ ఎ గుడ్ ప్రాక్టీస్, మంచి ప్రాక్టీస్ అది. అట్లాగే మనము కూడా నేర్పించాలి. ఎందుకు అలా చేయాలి అంటే, ఆదికాండంలోనికి వెళ్ళాలి మనం. 24వ అధ్యాయం చూద్దాం, 65వ వచనం. రిబ్కా అడిగేటువంటి ప్రశ్న, మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడెవరని దాసుని అడుగగా, ఇతడు నా యజమానుడని చెప్పాను, గనుక ఆమె ముసుగు వేసుకొనేను. ఐ థింక్ ఇట్స్ క్లియర్. ఇది పౌలు సొంత ఒపీనియనా అని ప్రశ్న వేశారు కదా. పౌలు యొక్క సొంత ఒపీనియన్ కాదు, ఆది కాండంలోనే దాని యొక్క రూట్స్ ఉన్నాయి. సో పెళ్లి ఫిక్స్ అయిపోతుంది, సిరియా దేశంలో కన్ఫర్మ్ అయింది. సో ఏమైంది, ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. దెన్ రిబ్కా బయలుదేరుతుంది. సో సిరియా నుంచి వస్తూ ఉంటారు, ఎన్ని వేల మైళ్ళ దూరము కదా ప్రయాణం చేసి వస్తారు. సో వచ్చిన తర్వాత ఎదురుగా ఇస్సాకు వస్తుంటాడు. రిబ్కా అడుగుతుంది, ఎవరు ఆయన అంటుంది. తనకు తెలియదు, రిబ్కా ఇస్సాకుని ఎప్పుడు చూడలే. అప్పుడు దాసుడు అంటాడు, ఇతడు నా యజమానుడు ఇస్సాకుడు. వెంటనే ముసుగు వేస్తుంది. ఎందుకు ముసుగు వేస్తుంది? అక్నాలెడ్జింగ్ సబ్జెక్షన్. అంటే తన భర్త దగ్గర విధేయత, భర్త దగ్గర తగ్గించుకోవడం చూపిస్తూ ఏం చేస్తుందంటే ముసుగు వేసుకుంటుంది. అదే మనసులో పెట్టుకొని పౌలు రాస్తూ ఏమంటాడంటే, దేవుని దగ్గర కూడా నువ్వు వచ్చినప్పుడు ఒక స్త్రీ ఏం చేయాలి, తన పెనిమిటి దగ్గర లేదా తన భర్త దగ్గర ఎలా ప్రవర్తిస్తుందో అలాగే దేవుని దగ్గర కూడా తగ్గించుకోవడం, అందుకు ముసుగు వేసుకోవాలి. సో ఇది పౌలు యొక్క సొంత అభిప్రాయం కానే కాదు. దీని యొక్క ఆరిజిన్, దీని యొక్క రూట్స్ ఆదికాండంలో ఉన్నాయి. ఆదికాండంలో ఉందంటే ఇంకా ప్రతి చోట ఉన్నట్లే, అంటే రన్నింగ్ థ్రెడ్ అన్నమాట. అది ఆదికాండంలో ఉందంటే కనుక ఇది సొంత అభిప్రాయం అని అనుకోకూడదు. ఎప్పుడైతే పాత నిబంధన నుంచి వచ్చిందని చెప్పానో, ఇది కేవలం కొరింథీ సంఘానికి అనుకునేదానికి వీల్లేదు. ఇట్స్ అప్లికబుల్ టు ఆల్ ద చర్చెస్ త్రూఅవుట్ ద జనరేషన్స్ అందామా, ఆ విధంగా అప్లై అవుతుంది. మూడవది వచ్చేసి ఏంటంటే, మీరు అడిగినటువంటి ప్రశ్న, ఒకవేళ వేసుకోకపోతే ఏమవుతుంది అనేటువంటిది. ఒకసారి మా టీచర్ ఏం చేస్తారంటే, నేను ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు పెయింట్ వేస్తారు, వాటర్ పెయింట్ వేయాలి, ఒక బొమ్మ. సో రేపు అందరూ వాటర్ పెయింట్ బాక్స్ తీసుకొని రండి అన్నారు. నేను మర్చిపోయి తీసుకొని పోలేదు. ఇంకా నాకు ఎంత భయం అంటే, అడిగితే నేనేం చెప్పాలి, అడిగితే అది చిన్న ఆజ్ఞ, ఏమీ కాదు అది తీసుకురాకపోతే, అంతే కదా. కాకపోతే టీచర్ చెప్పింది కదా, కాబట్టి నాలో ఏదో భయం, ఒక గిల్టీ ఫీలింగ్, నేను ఇది చేయలేదే, టీచర్ నన్ను కనుక్కుంటే ఏమవుతుందో. కాబట్టి మొట్టమొదట మీరు ముసుగు వేసుకోకపోతే ఇది మనస్సాక్షికి సంబంధించింది. అంటే వెదర్ ఐఎమ్ యాక్సెప్టెడ్ ఆర్ నాట్. చిన్న ఆజ్ఞ పెద్ద ఆజ్ఞ అనేది ఏమీ లేదండి. అన్ని ఆజ్ఞలు కూడా క్యారీస్ ఈక్వల్ వాల్యూ.
బైబిల్ ప్రకారం. ఏ ఒక్క ఆజ్ఞ బ్రేక్ చేసినా కూడా మిగిలిన ఆజ్ఞలన్నీ కూడా మనం బ్రేక్ చేసినట్లే అవుతుంది. కాబట్టి మనకు మొట్టమొదటి గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది రక్షించబడిన వ్యక్తి అయితే. రెండవది వచ్చేసి ఏంటంటే, ఖచ్చితంగా మీలో ఒక కొరత ఉంటుంది. దేవుని సముఖంలో నిలబడవలసిన రీతిలో నిలబడలేదు, దేవుని సముఖంలో కనపడవలసిన రీతిలో కనపడలేదు. ఎందుకంటే రిబ్కా ఇస్సాకులను చూస్తున్నాం కదా, ఆమె వెంటనే తన ఎదుట ఉండేది తన భర్త అని తెలియగానే వెంటనే, చిన్న పిల్లండి రిబ్కా టైంలో, అయితే అంత నాలెడ్జ్ ఉంది ఆ అమ్మాయికి. ఇన్ ద సేమ్ వే దేవుని బిడ్డలు, స్త్రీలు ఖచ్చితంగా ముసుగు వేసుకోవాలి, ఖచ్చితం అంతే. దాని విషయంలో ఎగ్జంప్షన్ ఏమి లేదు. ఇది చిన్న ఆజ్ఞ ఏమి కాదు, పెద్ద ఆజ్ఞనే. ఆది కాండం నుంచి ఉంది ఈ ఆజ్ఞ. సో చాలామంది మరి వెస్ట్రన్ కంట్రీస్లో వేసుకోరు అని అంటూ ఉంటారు కదా పాప. చాలామంది గాడ్ సర్వెంట్సే వెస్ట్రన్ కంట్రీస్లో మరి వాళ్ళు వేసుకోరు అనే క్వశ్చన్ తెచ్చినప్పుడు దానికి మనం ఏం చెప్పాలి? గాడ్ సర్వెంట్స్ మనకి ఎగ్జాంపుల్ కాదమ్మా, వాక్యమే కదా ఆజ్ఞ. ఆజ్ఞనే మనం పాటించాల్సి వస్తుంది. అయితే చాలామంది ఇప్పుడు మరొక ప్రాబ్లం ఏంటంటే, ఇండియన్స్ ఎక్కువగా వెస్టర్న్ పీపుల్ ఫాలో అవుతున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు పోప్ ఏమన్నాడు, పాత నిబంధనలో మనం లేవికాండం చదవాల్సిన పని లేదన్నాడు. ఎందుకంటే ఆచారాలు, అర్పణలు, ఆ లాంగ్వేజ్, నైవేద్యాలు ఇవి అర్థమే కాదు. ఇట్స్ అప్లికబుల్ ఓన్లీ టు ఇజ్రాయెల్ అన్నాడు. ఇజ్రాయెల్లో కూడా ఆ కాలానికి. కాబట్టి చాలా మంది దే సే దట్ ఇట్ ఇస్ అ కల్చరల్ థింగ్ అన్నట్టు చెప్తారు. సో కొన్ని బుక్స్ తీసేయాలి అన్నాడు పోప్ వాటికన్లో. 10 yearsకి వచ్చినటువంటి పోప్ ఏమన్నాడంటే, అసలు పాత నిబంధన వద్దు, మనకు కొత్త నిబంధన కావాలి అన్నారు. అంటే ఏం చేస్తున్నారు, బైబిల్లో 66 పుస్తకం ఎలిమినేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అది కాదు, మనం ఎంత చూసినా కూడా మెటిక్యులస్గా దేవుని వాక్యాన్ని పాటించాలి, పదం. అప్పుడు తెలుస్తుంది హౌ గాడ్ బ్లెస్సెస్ అస్, ఏ విధంగా దేవుడు దీవిస్తాడని. సో దిస్ ఇస్ ఆల్.